క్రైస్తవ జీవితం శత్రువు లేని పోరాటం కాదు. శత్రువు ఎవరో తెలియని పోరాటం అసలే కాదు. క్రైస్తవ శత్రువు ఒక ఊహ కాదు, ఒక భావన కాదు, ఈ లోకం కాదు, ఈ శరీరం కాదు, ఒక వ్యక్తి, అతనే సాతాను. బైబిలు ఎప్పుడూ సాతానుని తక్కువ చేసి మాట్లాడదు. యేసు సైతం సాతానుని ఎప్పుడూ తేలికగా తీసుకోలేదు. సాతాను భూమిపై క్రీస్తు కట్టే ప్రతిదాన్ని నాశనం చేయడానికి వస్తాడు. ఇవి ఊహలు కాదు, అదృశ్య యథార్థాలు. బైబిలు సాతానుని శక్తి అని కాదు, ఆయన అని పిలుస్తుంది. అతనికి హృదయం ఉంది, భావోద్వేగాలు ఉన్నాయి, మనస్సు ఉంది, ఆలోచనలు ఉన్నాయి, చిత్తం ఉంది, సంకల్పాలు ఉన్నాయి. ఇవి ఒక వ్యక్తికి మాత్రమే ఉన్న లక్షణాలు. అతడు ఒక వ్యక్తి, ఒక దూత, దేవుని క్రమంలో మానవుని కంటే పై స్థాయిలో ఉన్నవాడు. మనిషిని ఎలా సృష్టించాడో శాస్త్రవేత్తలు ఎక్కడ నుండి ప్రారంభిస్తారో తెలీదు. కానీ సాతాను మానవ స్వభావం కాదు. అతడు దేవుని చేత సృష్టించబడ్డాడు. ప్రారంభంలో మంచిగా దేవుని ఆరాధించేవాడు. కానీ అతని ఆలోచన మారింది. ఒకే ఒక్క ఆలోచన, నా రాజ్యం, నా పరాక్రమం, నా మహిమ ప్రభువుకే చెందాల్సిన వాటిని తనదిగా మార్చుకోవాలన్న గర్వం. ఖైండ్ అన్న పదాన్ని మైండ్గా మార్చిన ఆలోచన. బైబిలు అతనికి ఎన్నో పేర్లు ఇస్తుంది. అపవాది, దూషకుడు, హంతకుడు, మోసగాడు, పాము, సింహం, డ్రాగన్, ఈ లోకాధిపతి, ఈ లోక దేవుడు. యేసే స్వయంగా అన్నాడు, ఈ లోక దేవుడు సాతానేనని. అతనికి రాజ్యాలను ఇవ్వగల శక్తి ఉంది. ఆయనే ఆ శక్తితో యేసుని కూడా శోధించడానికి వచ్చాడు. ఇది భయంకరమైన నిజం. ఈ లోకంపై పాలన చేయడమే అతని పని. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆకాశంలో కాదు. అతడు భూమిపై తన నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. గాలికి అధిపతిగా పనిచేస్తున్నాడు. మనము ప్రార్థించే ప్రతిసారి సాతానుని అధికార ప్రాంతాన్ని దాటి ప్రార్థిస్తున్నాం. అతడు ప్రతిచోట ఉండలేడు. తన దూతల ద్వారా తన శక్తిని విస్తరిస్తాడు. అతని ధ్యేయం వ్యాధి, మరణం, అంధకారంతో నిండిన రాజ్యాన్ని స్థాపించటం. బైబిలులో 2 పుస్తకాలు అతను అత్యంతంగా ద్వేషిస్తాడు. ఆదికాండము అతని ఆరంభం, ప్రకటన గ్రంథము అతని అంతం. కానీ మనం మరచిపోకూడదు, సాతానుకు ఓటమి ఖాయం. అతని గురించిన సత్యం చెప్పటం బోధ కాదు. కాని ఆ సత్యాన్ని ద్వేషిస్తాడు. కొందరు అతనిని హాస్యంగా తీసుకుంటారు. కొందరు ప్రతి తప్పుకు అతనిని బాధ్యుడిని చేస్తారు. బస్ మిస్ అయినా, అలారం మర్చిపోయినా, ఇవాళ సాతాను అడ్డుకున్నాడు అంటారు. కాని నిజంగా నీవే అలారం పెట్టలేదు. శరీరం, లోకం, సాతాను వేరు. వేరు శత్రువులు, వేరు యుద్ధాలు. సాతాను ఓడిపోయిన శత్రువు. అతని మీద యేసు విజయం సాధించాడు. అతనిపై గెలిచే మార్గం, తండ్రికి లోబడే మార్గం. అది యేసు చూపిన మార్గం.